నెక్స్ట్ కమింగ్ టు వైఎస్ఆర్సీపీ పార్టీ అరెస్ట్ల పరంపర ఒక్కొక్కరుగా నెక్స్ట్ ఫార్వర్డ్ అవుతూ వస్తుంది. సో ఫస్ట్ మన ఆర్జీవ్ గారు, నెక్స్ట్ పోసాని గారు, సో ఈ దీని గురించి ఏమంటారు? యాక్చువల్గా వీళ్ళు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు 2019 తర్వాత ట్రెండ్ మారింది, రాజకీయాల ట్రెండ్. నోటుకొచ్చినట్టు మాట్లాడడం, మమ్మల్ని ఎవడేం పీకుతాడు అన్నట్టుగా బిహేవ్ చేయడం. నెక్స్ట్ రాబోయే 30 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి, మమ్మల్ని ఇంకా మా చక్రవర్తి గారు ఉంటారు, ఇది మా రాజ్యం, ఇంకా మేము నచ్చినట్టు చెల్లుతుంది అన్నట్టుగా మాట్లాడారు. పోసాని గారు అయితే ఇంక ముందే ఆయన ముందుగే ముక్కుసూటి మనిషి, దానికి తోడు మరీ దారుణంగా మాట్లాడాడు. చిరంజీవి నా దగ్గరకు వచ్చి ఏడ్చాడు, పవన్ కళ్యాణ్ బతికేంటి, పవన్ కళ్యాణ్ చాలా సీరియస్ అయిపోయాడని. దానికి ఒక ఛానల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక 15 మంది జర్నలిస్టులు మిత్రులు కూర్చొని అడుగుతున్నప్పుడు, పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని ఎప్పుడు విమర్శించినట్టు కానీ తిట్టినట్టు ఎక్కడా లేదంటే, నువ్వు చూసావా రాజా నాకు తిట్టాడు అని ఒక సందర్భంలో చెప్పాడు ఆయన. అట్లా నచ్చినట్టుగా మాట్లాడాడు, నోటికి వచ్చిన. ఇంకా ప్రెస్ క్లబ్ లో మాట్లాడింది అయితే మరీ దారుణం, ఫ్యామిలీస్ గురించి కూడా మాట్లాడేశాడు ఆయన. ఈ రోజు అరెస్ట్ చేస్తే కక్ష సాధింపు అంటున్నారు. అంటే ఎలా ఉందంటే, మర్డర్ చేసేసి వచ్చి సారీ అండి నన్ను ఏం చేయకండి అంటే వదిలేయాలి. రిలీజ్ అయ్యాడు కదా, సారీ చెప్పాడు కదా, వదిలేద్దామా చెప్పండి. అలా ఉంది వాళ్ళ. ఇప్పుడు ఇదే ఆర్జీవి నచ్చినట్టుగా మాట్లాడాడు ఆయన. ఆయన మొదట్లో శ్రీరెడ్డి గారిని ఎవరో ఉసుగొలిపి పవన్ కళ్యాణ్ గారి ముందు విమర్శలు చేపించారు, తర్వాత లాస్ట్ లో నేనే చేయించానని చెప్పి ఆ ఛానల్కి కూడా చెప్పాడు ఆయన. ఆ తర్వాత శ్రీరెడ్డి గారు కూడా నచ్చినట్టుగా మాట్లాడారు ఆవిడ. తర్వాత ఏమైంది, నాకు అసలు పోషణే కష్టమైపోతుంది, మీకేసం ఇంత కష్టపడితే ఎవరెవరో యాంకర్ శ్యామల లాంటి వాళ్ళకి ఇచ్చారు, దీనికి కూడా నేను పనికిరానా, ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా నాకు వాల్యూ లేదు, ప్రభుత్వం పోయాక కూడా నాకు కనీసం అర్హత లేదా, నేను అంత పనికిరాను, ఏదో అంటే నచ్చినట్టుగా మాట్లాడారు. ఇంకా నోరిపితే అమ్మ అయ్యా డాష్ డాష్ అని అట్లా మాట్లాడి, టెక్స్ట్ మెసేజ్లు కూడా వల్గర్ మెసేజ్లే. మీరు చూస్తే 2019 తర్వాత ఈ సంస్కృతి పెరిగింది, ముందు లేదు, మీరు అబ్జర్వ్ చేయండి. సో దానికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒరే ఫ్యామిలీ విషయం వస్తే చెప్పు తీసుకొడతా అని చూపించాడు. వెంటనే మాజీ మంత్రి పేరు నానప్పుడు ఏమన్నా 2 చెప్పులు తీశాడు ఆయన. అంటే ఎందుకు మీరు ఆయన ఎందుకు చెప్పు తీశాడు, అందుకే నేను తీశాను అంటున్నాడు, కానీ ఆయన ఎందుకు చెప్పు తీశాడు అని ముందు అది చెప్పట్లే, అది చెప్పరు. ఎవరి వెర్షన్ వాళ్ళు చూపించుకుంటారు. ఇప్పుడు ఆర్జీవి ఎలా మాట్లాడుతున్నారు, నిజంగా ఆయన చాలా మేధావి నిజంగా. అలాంటి మేధావి దొరికిపోయేసరికి ఏం మాట్లాడుతున్నాడు ఆయన, నిజంగా నేనే అన్నానని చెప్పి చాలా ధైర్యవంతుడు కూడా, నేనే అన్నానని ధైర్యంగా ఒప్పుకోవచ్చు కదా, అలా ఒప్పుకోకుండా ఎప్పుడో సంవత్సరం కింద అన్న మాటకి ఇప్పుడు మనోభావాలు దెబ్బతిన్నాయా అని అంటున్నాడు. అంటే మళ్ళీ తప్పించుకునే ధోరణి ఎందుకు? మీరు చాలా ధైర్యవంతులు, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్, లా పాయింట్లు, కొన్ని వేల పుస్తకాలు చదివిన మేధస్సు, రకరకాల దేశాలు తిరిగి వచ్చిన అనుభవం, ఇన్ని మంచి సినిమాలు తీసే గొప్ప దర్శకుడు అయినప్పుడు మళ్ళీ ఇక్కడ తప్పించుకోవడానికి ఎప్పుడో 1 year బ్యాక్ అన్నది ఇప్పుడు మనోభావాలు దెబ్బతిన్నాయంటే నువ్వు మళ్ళీ స్కిప్ అవుతున్నావు. మరి అంత ధైర్యంగా కామెంట్స్ చేసి ధైర్యంగా మాట్లాడిన మీరు మరి ఇప్పుడు ఎందుకు స్కిప్ అవ్వాల్సి వస్తుంది? అవునా? మరి సమన్లు ఇవ్వడానికి ఇస్తే ఎందుకు ఎక్కడో తలదాచుకోవడం? నేనేం తలదాచుకోలేదు, ఫలానా షూటింగ్లో ఉన్నాను, ఫలానా షూటింగ్లో ఉన్నాను. మరి ఫలానా షూటింగ్లు ఉంటే పోలీసు వెళ్ళి ఇంటికి వెళ్ళేసరికి అక్కడ లేరని నేను చెప్తే వాచ్మెన్ లేదంటే వంటవాడో ఎవడో చెప్తాడు కదా, సార్ ఫలానా దగ్గర షూటింగ్లు ఉన్నారు అక్కడికి వెళ్ళండి అని. ఎందుకు వాళ్ళు చెప్పలేకపోయారు? ఏమో సార్ మాకు తెలియదు సార్, చెప్పొద్దని చెప్పుకుంటారు, భయంతోనే కదా. సో ఇవన్నీ ఒకటి కాదు. ఆ బోరుగడ్డ అనిల్ అయితే మరీ భయంకరం. 10 నిమిషాలు నాకు టైం ఇవ్వండి, అబ్బా కొడుకులు ఇద్దరిని లేపేస్తా అన్నాడు ఆయన. ఇప్పుడు ఎప్పుడైతే అరెస్ట్ అయ్యి లోపలికి వెళ్ళి బెయిల్ మీద బయటకు వచ్చాడో, ఇప్పుడు నేను ఒక దళితుడిని, నాకు హింసిస్తున్నారు, ముందు దళితుడు అని గుర్తు రాలేదా? మళ్ళీ ఇక్కడ చూడండి, క్యాస్ట్ ఇన్వాల్వ్ చేయడం, క్యాస్ట్ సపోర్ట్, సామాజిక సపోర్ట్ తీసుకొని వాళ్ళందరినీ రెచ్చగొట్టడం, దళితుడిని కాబట్టి ఎంతగా హింసించారు అంటే ఈ చేతకాంతనం స్టేట్మెంట్లు ఏంటి? మరి ముందు మీకు గుర్తు లేదా? అట్లాగా అంటే చాలా. ఇప్పుడు ఆల్రెడీ కోర్టు బెయిల్ రద్దు చేసినా కూడా ఆయన ఇంకా వచ్చి సరెండర్ అవ్వలే. ఏం చేయాలి వాళ్ళని? కోర్టును కూడా లెక్క చేయట్లేదంటే ఏం చేయాలి? ఇప్పుడు ఇదే వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు హైకోర్టు కొన్ని 100 సార్లు ముట్టికాయలు పెట్టింది. మీరు రాజధాని విషయంలో ఇలా చేస్తున్నారు, అలా చేస్తున్నారు, అధికారుల విషయంలో ఇలా చేస్తున్నారు. అప్పుడు ఆయన ఎవరు డీజీపీ గౌతమ్ సవాంగ్ గారు ఉండేవారు, ఆయనకే డైరెక్ట్గా పిలిచి ఎక్స్ప్లెనేషన్ అడిగింది. అంత సీనియర్ మోస్ట్ ఐపీఎస్ ఆఫీసర్, ఎంత షేమ్గా ఉంటుందో ఎక్స్ప్లెనేషన్ ఇలాంటివి అడిగితే. అదేం ఫీల్ అవ్వట్లేదు వాళ్ళు, ఇవన్నీ కామన్ రాజకీయాల్లో అన్నట్టుగా, నిండా మునిగివాడికి చలేంట్రా అన్నట్టు అలా బిహేవ్ చేస్తున్నారు. అంటే చేసి నోటుకొచ్చినట్టుగా మాట్లాడి బిహేవ్ చేసి ఇప్పుడు దొరికేసరికి మమ్మల్ని టార్చర్ పెడుతున్నారు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, కక్ష సాధింపే కావాలని మమ్మల్ని. మరి ముందు ఎందుకు ధైర్యం లేదు? ముందు ఇప్పుడు లాస్ట్లో అంత ఇంట్రాగేషన్ అయితే
నాకు సజ్జల గారు చెప్పారని చెప్పాను, లేదా మేనేజ్మెంట్ నుంచి నాకు వచ్చింది కాబట్టి చెప్పాను, లేదంటే వైసీపీ అధిష్టానం నాకు ఇలా మాట్లాడమని మెసేజ్ ఇచ్చారు కాబట్టి మాట్లాడాను. మీకంటూ ఒక అభిప్రాయం ఉండదా? మీకంటూ ఒక విజ్ఞత తెలియదా? ఏది తప్పు పదము, ఏది ఒప్పు పదము తెలుస్తుంది కదా, ఒక ఐడియా ఉంటుంది కదా, ఎందుకు మరి అలా మాట్లాడతారు? దానికి ఇప్పుడు ఏమవుతుందంటే కక్ష సాధింపులాగా జనాలకు కూడా ఎట్లా ఎంత రుద్దేస్తున్నారు. కొన్ని పర్టికులర్గా ఛానల్స్ కూడా లేదు కూటమి ప్రభుత్వం తప్పు ఇలా చేస్తుంది, ఇది కరెక్ట్ కాదు, అసలైన వాళ్ళని వదిలేసి ఇల్లు పట్టుకుంటుంది అని. ముందు చిన్న చిన్న కొమ్మలు నరుక్కుంటూ వెళ్ళే కదా మొదలు నుంచి నరికేది. వెయిట్ చేయాలి. నిజంగా వాళ్ళు కక్ష సాధింపుగా వెళ్ళేటట్టయితే ఇప్పటికీ జైలు ఖాళీ ఉండకూడదు, బోర్డు పెట్టేయాలి హౌస్ఫుల్ అని. మెల్లమెల్లగా అది కూడా ఏంటి, సివిల్ వాళ్ళు సిఐడి వాళ్ళు రెగ్యులర్ ఆస్పెక్ట్స్లో వాళ్ళు డ్యూటీ చేస్తున్నప్పుడు పెండింగ్ ఉండే ఎఫ్ఐఆర్లు ఏవేవి ఉన్నాయి వాటి ప్రకారం వెళ్తుంటే ఒక్కొక్కరు కనెక్ట్ అవుతున్నారు. ముందు ఆ జోగి రమేష్ గారు అబ్బాయి కూడా కనెక్ట్ అయ్యాడు, ఏదది అంబాపురం ల్యాండ్స్, అగ్రిగోల్డ్ ల్యాండ్స్ సంబంధించి. ఆ తర్వాత పేరు నాని గారు మిస్సెస్ ఆ రైస్ది. ఇప్పుడు అది కాకినాడ పోర్టుది కూడా. కాకినాడ పోర్టుది చూశారుగా, వైవి సుబ్బారెడ్డి గారి తనయుడు హ్యాండ్ ఉందని, కేవీ రెడ్డి గారి హ్యాండ్ ఉందని, తర్వాత ఆయన పేరు ఇంకోటి శ్రీనివాసరెడ్డి ఆయన పేరు, ఆయన హ్యాండ్. దీని మీద విజయసాయిరెడ్డి గారిని ఇన్వెస్టిగేషన్ పిలిచారు. విజయసాయిరెడ్డి గారు చూడండి ఎంత చాకచక్యంగా, విజయసాయిరెడ్డి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయిరెడ్డి గారు వేరు వేరు అని ఎవరు అనుకోం, ట్విన్స్ అన్నా నమ్మచ్చేమో, అంతే కదా. అంటే కుటుంబ వ్యవహారాల నుంచి, వ్యాపార లావాదేవీల నుంచి, ఆస్తుల నుంచి, రాజకీయ అన్నిటికీ ఆయన తెలియకుండా ఏముండదుగా. అటువంటి వ్యక్తి నిన్న ఎప్పుడైతే సిఐడి వాళ్ళు పిలిచారో ఈయన రిజైన్ చేసి బయటకు వచ్చేసాడో, జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఒక కోటరీ ఉంది, ఆ కోటరీ వల్ల ఆయన ఉంది, అది ఆ కోటరీ లేకపోతే ఆయన మంచి భవిష్యత్తు ఉంటుంది అన్నట్టు చిన్న యూటర్న్ తీసుకొని డైలాగ్. ఎందుకట్లా అంటే ఇది ఒక రకమైన టెక్నిక్. ఆయన యాక్చువల్గా ఆడిటర్ అంటే ఖచ్చితంగా లా పాయింట్స్ కూడా తెలిసే ఉంటాయి. పైగా రాజకీయ నాయకుడు, మహా మేధావి. ఇప్పుడు కాదు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కూడా ఆయన చాలా మేధావి, అంత ఏజ్డ్ పర్సన్ కాబట్టి ఎక్స్పీరియన్స్ కూడా చాలా ఉంటుంది. దేనికి ఎలా డీల్ చేయాలి, ఏ పాముని ఏ కర్రతో కొట్టాలి. సో అంతా ఆడితేరిన వాళ్ళు ఇలా మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు ఇన్ని రోజులు లేదు, ఒక్కసారిగా రిజైన్ చేసి బయటకు వచ్చేసినప్పుడు కూడా ఏం చెప్పారు, చంద్రబాబు నాయుడు గారితో నాకు విభేదాలు లేవు, పవన్ కళ్యాణ్ గారు నాకు మంచి మిత్రుడు, నేను రాజకీయ సన్యాసం తీసుకుంటున్నాను, అవసరమైతే వ్యవసాయం చేసుకుంటాను. ఎట్లా ఇవి మరి ముందు తెలీదా, ముందు అవదా? అయితే ఇక్కడ చిన్న బెనిఫిట్ పాయింట్ ఏంటంటే ఆయన వరకు 2019 వరకు గవర్నమెంట్ రాకముందు వరకు కూడా అన్నిట్లోనూ నెంబర్ 2గా A2గా ఉన్న వ్యక్తే. పార్టీ పరంగా చూస్తే నెంబర్ 2 విజయసాయిరెడ్డి గారు. ఆయన చేసే అవకతవకలు, జగన్మోహన్ రెడ్డి గారు చేసే మనీ లాండరింగ్ వ్యవహారాల్లో ఏదైతే అరెస్ట్ అయ్యారో దాంట్లో అన్ని A2 విజయసాయిరెడ్డి గారు. ఇక్కడ A2ఏ, అక్కడ నెంబర్ 2. సో అట్లాంటి వ్యక్తి 19 వరకు కూడా ఆయనే అన్ని చూసుకున్నాడు. 19 తర్వాత గవర్నమెంట్ అయ్యాక జనరల్గా బెల్లం చుట్టూ చేమలు చేరుతాయిగా, కొత్త కొత్త ముఖాలన్నీ వచ్చి చేరాయి. అసలైన వాళ్ళు ప్రభుత్వం లేనప్పుడు జెండా కర్ర మోసిన భుజాలు కనబడలేదు ఆ టైంలో. ఇంకా మరి ఆ తర్వాత నుంచి కల్చర్ మారిపోయింది. విజయసాయిరెడ్డి గారు నిజంగా చూసినంత వరకు కూడా ఇంత అసభ్య పదజాలము, ఆడు కావదు ఆడు బాబు చేస్తాడా, జైల్లో దోమలన్నాక రంబా ఓరసి వచ్చి కొడతాయా, ఆడొక సన్యాసి 420, ఆడు గెలిస్తే ఆడు చెప్పులు కొడతా, ఏదేదో. పవన్ కళ్యాణ్ గారు నలుగురు పిల్లలు ఉన్నారు, 4వ దాన్ని అక్కడ ఉంచుకున్నాడు, ఎక్కడ ఏదో అంటే మరి నేను అనడానికి ఇబ్బంది పడుతున్నా కానీ అది విచ్చలవిడిగా అనేశారు. ఇది ఒక బాధ్యత గల మంత్రి పదవిలో ఉంటూ పేర్లు అనవసరం, ఈ డైలాగులు ఎవరెవరు కొట్టారు మీకు అందరికీ ఒకసారి స్క్రోలింగ్లో చూస్తాం. అంటే ఎంత దిగజారిపోయిన కల్చర్ అంటే, వర్రా రవీంద్రెడ్డి అని ఒక మహానుభావుడు ఆఖరికి షర్మిలా గారి పుట్టుక మీద, విజయమ్మ గారి యొక్క మాన ప్రాణాల మీద ట్వీట్లు చేసి కౌంటర్లు ఇచ్చినా కూడా వైసీపీ సమాఖ్య మొత్తం ఎవరు కూడా ఖండించలేదు, కనీసం తప్పు అనలేదు, వాడి గురించి ఏమీ అనలేదు. అంటే చూడండి ఎంత అద్భుతమైన వాళ్ళ తల్లి చెల్లిని కూడా అన్నా కూడా ఏమనలేదంటే ఇంకా వాళ్ళ విజ్ఞతకి నమస్కారం. ఆ విషయంలో ఐక్యత ఉంది. దాన్ని కూడా ఎంత పాజిటివ్ గా చెప్పొచ్చా? అదే కదా, అంటే నిజంగానే ఎవరు సరే ఖండించడం పక్కన పెడితే ఎవరు చప్పుడు కూడా చేయలేదు అసలు ఆ విషయంలో. అసలు ఎంత సైలెంట్ గా నిమ్మకు నీరెత్తినట్టున్నారంటే వీళ్ళకి ఇష్టమేనా, లేదు వీళ్ళే చేయించారా? అంతే కదా, అది చాలా తప్పని కనీసం ఖండించలేదు అమ్మ ఎవ్వరు. ఒక్క మాజీ మంత్రి కానీ ఒక్క నాయకుడు కానీ ఎవరు ఖండించలే. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, లడ్డూ వివాదం ఉంది. లడ్డూ వివాదం ఉన్నప్పుడు అందరూ మేం చేయలేదు ఇదంతా టీడీపీ కూటమి వాళ్ళు ఆడుతున్న నాటకం అన్నారు. సింపుల్, ఆడెవడో కింద ఉద్యోగి టీటీడీలో వాడు,
టీటీడీలో పనిచేసే ఒక ఉద్యోగి కక్కుర్తి పడ్డాడు, ఆ వెధవ కక్కుర్తి పడ్డాడు, మాకు సంబంధం లేదు, నా పేరుని వాడుకొని చేసి ఉండొచ్చు, వాడు ఎవడైనా సరే ఏ మతం వాడైనా ఏ పార్టీ వాడైనా వాడికి శిక్షించండి అని ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తే ఈయన ఎవడే ఉండగా అలా ఎందుకు అనట్లేదు? అంటే మీ హ్యాండ్ ఉందా? ఇప్పుడు మన ముత్యాలమ్మ గుడిని ఒక ముస్లిం వ్యక్తి కాలుతో తన్నాడు, వెంటనే ముస్లిం సమాఖ్య మీటింగ్ పెట్టి ఏం చెప్పింది, వాడు ముస్లిం అయినా మరే మతం వాడైనా అలాంటి పని చేయడం తప్పు, వాడిని ఏ శిక్షించినా మేము ఎప్పుడు అడ్డు చెప్పం, మేము అడగం. క్లియరా? అయిపోయింది అక్కడ. మళ్ళీ లౌకిక రాజ్యంలో మనందరూ కలిసే బతకాలిగా. మరి ఇక్కడ అలా ఎందుకు చెప్పలేకపోతున్నారు అంటే మీ హ్యాండ్ ఉంది, ఆ తీగలాగితే డొంకంతా కదులుతుంది, అది భయం. ఇంకేం మాట్లాడుతుంది చెప్పండి. ఒకరిని కదిలిస్తే ఇంకొకరి పేరు చెప్పాల్సి వస్తుంది, వాళ్ళ పేరు చెప్పొద్దు కాబట్టి నేనేం మాట్లాడొద్దు. అది అందుకు మేము కల్తీ జరగలేదు, ఇదంతా కూటమి ప్రభుత్వం సూపర్ 6 అడిగితే ఈ వ్యవహారం తీసుకొచ్చిందని చెప్తున్నారు. దానికి మళ్ళీ సనాతన ధర్మాన్ని పవన్ కళ్యాణ్ పెద్ద ఉద్ధరించేలాగా వచ్చాడని చెప్పి ఆయన మీద విమర్శలు. మళ్ళీ జనాలు కూడా ఇప్పటికీ అటువంటి వాళ్ళని ఫాలో అయ్యే గురులు ఉన్నారమ్మా. ఏం చేస్తాం చెప్పండి. అంటే కావాల్సినప్పుడు మాట్లాడరు, ఏదంతో మిగతా టైంలో ఫిల్టర్ లేకుండా మాట్లాడేస్తారు. ఇప్పుడు కావాల్సిన టైంలో ఒక స్టేట్మెంట్ ఏదైనా ఇస్తే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అన్న టైంలో ఎవరు ముందుకు రారు, అంటే దాన్ని ప్రొలాంగ్ చేస్తూనే ఉంటారు. ఈ కైండ్ ఆఫ్ అంటే ఒకటి ప్రొలాంగ్ చేసే ఉద్దేశం ఏంటంటే ఫ్రీ పబ్లిసిటీ. ఇప్పుడు రోజువారీ జగన్మోహన్ రెడ్డి గారు 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి ఏదో ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నాడు? ఆయన వార్తల్లో నిలబడాలి, ఆయన్ని కవర్ చేయాలి. ఇప్పుడు ఆయనకి ప్రియారిటీ లేదు, ప్రతిపక్ష హోదా కూడా లేదు. అసలు అంత సీఎంగా ఉన్నప్పుడు ఆయన బయటికి రాలేదు, భయంతోనో లేదా సెక్యూరిటీ పర్పస్లో ఏదో థ్రెటనింగ్ ఉంటుందని భయమో ఏదో మొత్తానికి రాలేదు. మరి ఇప్పుడు ఎలా వస్తాడైనా? రాలేడు కదా. సో అందుకు ఏమన్నాడు ఆయన, క్రిస్మస్ తర్వాత నేను ప్రజల్లోకి వస్తా అన్నాడు, ముందు రాలేదు. సంక్రాంతి తర్వాత వస్తా అన్నాడు, రాలేదు. తర్వాత ఫిబ్రవరి 1 నుంచి యాత్ర చేస్తా అన్నాడు, అయిపోయింది. ఇప్పుడు మార్చి సగం మంత్, హాఫ్ ఆఫ్ ది మంత్ అయిపోయింది. ఇంకెప్పుడు ఏదో బట్ ఇంటి దగ్గర కూర్చొని ప్రెస్ మీట్ పెట్టేస్తే అందరూ చేస్తారు కదా, అట్లా స్టేట్మెంట్లు ఇవ్వడమే. ఇప్పుడు మనం రీసెంట్గా ఇచ్చారుగా, ఆయన కౌన్సిలర్కి ఎక్కువ, కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని. సో దాని మీద మనలాంటి వాళ్ళు అందరం పిచ్చి పిచ్చిగా మాట్లాడేసుకుంటుంటాం కదా, అదే కాన్సెప్ట్. సింపుల్. ఓకే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.